ఇందూరు పట్టణం దుబ్బ మండలం 38వ డివిజన్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గావ్ చలో అభియాన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరైనారు. మొదటి దుబ్బ హై స్కూల్ సందర్శించిన ఎమ్మెల్యే స్కూల్లో ఉన్న మౌలిక సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్కూలులో బెంచీలు, ఫ్యాన్స్, టాయిలెట్ సమస్యలు ఉన్నాయని విద్యార్థులు తెలుపగా స్పందించిన ఎమ్మెల్యే ధన్పాల్ తన ట్రస్ట్ ద్వారా సొంత నిధులతో బెంచీలు, ఫ్యాన్స్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల సమస్యలపై ఇన్ఛార్జ్ మినిస్టర్తో మాట్లాడి నియోజకవర్గ నిధుల ద్వారా వాటిని త్వరితగతిన పూర్తయ్యేలా చూస్తానని పేర్కొన్నారు. అనంతరం దళిత బస్తీలో ఉన్న కులపెద్ద గంగయ్య ఇంట్లో తేనేటి విందులో పాల్గొని బస్తీ పెద్ద మనుషులతో మాట్లాడి కాలనీలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక బీజేపీ నాయకులతో సమావేశమై కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం తీసుకొచ్చిన అనేక పథకాలను ఇంటింటికి తీసుకుపోవాలని, రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో అర్బన్ నుండి 1,00,000 ఓట్లు టార్గెట్ పెట్టుకుని కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగుళ్ల లక్ష్మీనారాయణ, మండల అధ్యక్షులు గడ్డం రాజు, కార్పొరేటర్ ప్రవళికా శ్రీధర్ మరియు బీజేపీ నాయకులు రంజిత్, భాస్కర్ శివనూరు, బట్టిగిరి ఆనంద్, చింతకాయల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. దీంట్లో 460 అది ప్రైమరీ, ఇది హై స్కూల్ సార్. అప్పుడు ఈరోజు దుబ్బలోని ప్రభుత్వ ప్రైమరీ హై స్కూల్ పాఠశాలని విజిట్ చేయడం జరిగింది. నిజామాబాద్ అర్బన్లో అతిపెద్ద ప్రభుత్వ పాఠశాల ఇది. ఒకప్పుడు ఒక మోడల్ స్కూల్గా ఉండేది ఇది. ఈరోజు స్ట్రెంత్ వైజ్గా మంచి సంఖ్య ఉన్న వసతులు మాత్రం పూర్తిగా సమస్యల స్కూల్లో ఉన్న అన్నీ కూడా సమస్యలే. ప్రైమరీ 160 మంది ప్రైమరీ స్కూల్లో 50% బాలురు, 50% బాలికలు ఉన్న దీంట్లో ఒకే టాయిలెట్ ఒక్కొక్కరికి, అంటే బాలులకు ఒకటి, బాలికలకు ఒకటి. అదేవిధంగా 450 సుమారు స్ట్రెంత్ ఉన్న హై స్కూల్ పిల్లలకు వారికి అక్కడ కూడా వారికి 2 టాయిలెట్స్. మా బడి మా బస్తీ అనే దాని మీద గత సంవత్సరం క్రితము ప్రభుత్వంకి ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం చేతగాక ప్రజల నుండి డబ్బు వసూలు చేసి ఇక్కడ టాయిలెట్స్ కట్టి ఆ కాంట్రాక్టర్కు డబ్బులు ఇవ్వక అవి తాళాలు వేస్తున్నాయి. ఇక్కడ వాళ్ళ సొమ్మేం కాదది, అవి కూడా మెక్కేసింది. ఇక కిచెను సుమారు ఇంతమందికి, అంటే 600 మందికి వండే కిచెను, అతి చిన్న కిచెను. ఇక మెను ఒక అన్నం పప్పు మాత్రమే. వారంలో 3 రోజులు బాయిల్డ్ ఎగ్ ఇస్తారు. క్లాస్లో అధ్వానమైన పరిస్థితి. ఇక్కడ స్టాఫ్ మాత్రం బాగున్నారు. వారికి దే ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్. కంగ్రాచులేషన్స్ స్టాఫ్ అందరికి కూడా ఇక్కడ. ఎందుకంటే పిల్లలకు సైన్స్లో కానీ ఇతర యాక్టివిటీలో కానీ వాళ్ళు స్టేట్ లెవెల్ వరకు కూడా ఈ స్కూల్ నుంచి వెళ్ళడం జరిగింది. అది వాళ్ళకు ఎటువంటి సౌకర్యాలు లేకున్నా కానీ అధ్యాపకులు కష్టపడి పిల్లలకు ఇక్కడ మంచి మంచి ఉన్నత స్థానాలకు ఎదిగిన ఈ స్కూల్ నుండి స్టూడెంట్స్ ఉన్నారు. ఎందుకంటే ఒక ఇన్స్పిరేషన్ మా స్కూల్ నుంచి గత కొన్ని సంవత్సరాల నుండి సైన్స్ ఫేర్లో కానీ ఇతర యాక్టివిటీస్లో కానీ
ముందుకెళ్తూ ఉంటే వీళ్ళు పుషింగ్ ఇస్తూ ఉన్నారు. కానీ వారికి ప్రభుత్వం నుండి సరైన సపోర్ట్ లేదు.